ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈ నెల ఆగస్టు 12వ తేదీన మనకు అతిపెద్ద సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇదే రోజున అమావాస్య రావడం అనేది చాలా గొప్ప విశేషం. ఇది సామాన్యమైనటువంటి రోజు కాదు. చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఇది కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఏర్పడే ఒక అరుదైన యోగంగా చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఈ గ్రహణం తాలూకా ఎఫెక్ట్ అనేది మనకు ద్వాదశ రాశుల మీద ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రాశుల మీద విపరీతమైనటువంటి నష్టాన్ని చూపిస్తుంది. అలాగే కొన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి అదృష్టాన్ని, తిరుగులేని రాజయోగాన్ని కూడా ఇస్తుందన్నమాట. సూర్యగ్రహణం అంటే గ్రహణం అనగానే ఏంటంటే చాలామంది కూడా భయపడిపోతూ కంగారు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే గ్రహణం అనేది మనకు ప్రకృతిలో సంభవిస్తుంది. గ్రహణం వల్ల ఎప్పుడూ కూడా ప్రకృతిలో అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రభావం అనేది మనుషుల్లో కూడా రకరకాలుగా ఉంటుందన్నమాట. ఈసారి మనకి సూర్యగ్రహణం ఏంటంటే అమావాస్య రోజున వస్తుంది. ఎప్పుడైనా గ్రహణాలు ఏంటంటే అమావాస్య తిథి రోజునే వస్తూ ఉంటాయి. చంద్రగ్రహణం రోజున పౌర్ణమి ఇట్లా వస్తూ ఉంటాయి. సూర్యుడు పితృకారకుడు, చంద్రుడు మాతృకారకుడు. కాబట్టి ఎప్పుడూ కూడా గ్రహణం ఏర్పడినా కూడా కొంతమందికి చెడు, కొంతమందికి మంచి అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ ఆగస్టు 12వ తేదీన ఏర్పడేటువంటి అమావాస్యతో ఉన్నటువంటి ఈ అతిపెద్ద సూర్యగ్రహణం అనేది ఈ 4 రాశుల వారి యొక్క జీవితాలలోకి విపరీతమైనటువంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. 1000 కోట్లు ఇచ్చినా కానీ, తులం బంగారం ఇచ్చినా కూడా ఈ 4 రాశుల వారికి పట్టినటువంటి అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదన్నమాట. అంత బాగా ఈ 4 రాశుల వారికి కలిసి వస్తుంది. కాబట్టి ఈ 4 రాశుల వారు ఈ యొక్క అదృష్టం అనేది మీకు ఏకంగా 50 ఏళ్ల పాటు ఉంటుంది. ఈ అదృష్టం మీకు ఎప్పుడూ కూడా ఉండాలి, కొనసాగుతున్న అదృష్టం ఉండాలి, మీకు బాగా కలిసి రావాలి. ఇప్పటి నుంచి మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారాలి. మీ యొక్క ఉద్యోగం వ్యాపారాలలో మంచిగా కలుసుబాటు రావాలి అంటే మనకు అదృష్టం రావడం ఒక ఎత్తు అయితే, దాన్ని నిలబెట్టుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పూజలు పరిహారాలు కూడా కొన్ని ఇక్కడ నేను మీకు చెప్తాను. మీరు అవి చేసినట్లయితే మీకు ఇంకా కూడా 50 ఏళ్ల పాటు జాక్పాట్ కొట్టినట్లే. ఆ 4 రాశుల వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇక్కడ నేను ఎత్తి చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. దీనికి ముందుగా ఈ గ్రహణం తాలూకా మిగిలిన కొన్ని రాశుల వారికి నష్టం కూడా ఉంటుందన్నమాట. ఆ నష్టం కలిగే రాశుల వారు మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నష్టం కలిగే రాశుల గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే, దీని యొక్క ప్రభావం అనేది మిగిలిన మంచి రాశుల వారి మీద కూడా ప్రభావం అనేది పడుతుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు భార్యాభర్తలు కావచ్చు, ఒక కుటుంబంలో సభ్యులు కావచ్చు, కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురిది ఒకే రాశి ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రాశి ఉంటుంది. కాబట్టి మీకు గ్రహణం తాలూకా నష్టం ఏదైతే ఏ రాశుల వారైతే ఉంటుందో అది మిగిలిన మంచి కలిగే రాశుల వారికి కూడా ఎఫెక్ట్ అనేది ఉండకూడదు అన్నమాట. కాబట్టి దానికోసం మీరు ఎలా ఉండాలి ఏంటి ఇదంతా కూడా నేను చెప్తాను. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. దీనివల్ల మంచి కలిగే వాళ్ళకి, అలాగే నష్టం కలిగే వాళ్ళకి, వీరందరికీ కూడా అంత అవకాశం ఉంటుంది. మీకు అన్ని విషయాలు కూడా వివరంగా అర్థమవుతాయి. అవి బయట పెట్టడానికి కొన్ని పూజలు పరిహారాలు కూడా నేను చెప్తాను. అలా చేస్తే కనుక ఇక మీకు తిరుగనేదే ఉండదన్నమాట. ముందుగా మనకి ఆగస్టు 12వ తేదీ ఈ సూర్యగ్రహణం టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ నేను చెప్తాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. టైమింగ్స్ ఇది తెలుసుకునే ముందుగా దయచేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి నలుగురు మిత్రులకు ఈ వీడియో అనేది రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. వాళ్ళ జీవితాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం అనేది మీ ద్వారా కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క పుణ్యం అనేది మీకే దక్కుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి, లైక్ చేసినప్పుడు కామెంట్ బాక్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ని యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనకి ఆగస్టు 12వ తేదీ సూర్యగ్రహణం అంటే అమావాస్యతో కూడినటువంటి అతిపెద్ద సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో రాత్రి సమయంలో ఏర్పడుతుంది. టైమింగ్స్ ఇక్కడ క్లియర్గా చెప్తాను వినండి. మనకు భారతదేశంలో రాత్రి 9 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:30 వరకు ఈ గ్రహణ కాలం అనేది ఉంటుందన్నమాట. ఈ కాలం ఏదైతే ఉందో దీన్ని పుణ్యకాలం అంటారు. అయితే ఇది మనకు గ్రహణం అనేది రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి మనకు పగలు అనేది సూర్యగ్రహణం అనేది కనిపించదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనకు భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అనేది లేనట్టే లెక్క. కాబట్టి ఇక్కడ పట్టు విడుపులు, స్నానాలు, అలాగే గుళ్ళు మూసేయడం కానివ్వండి, ఇట్లాంటి సుతక నియమాలు పాటించాల్సినటువంటి అవసరం అనేది ఏమాత్రం కూడా లేదు. మరి మనకెందుకు ఇవన్నీ చేయాలి అనేసి అంటే, మనకు సూర్యగ్రహణం అనేది పగలు మన దేశంలో లేనప్పటికీ దాని తాలూకా గ్రహణ దోషం మాత్రం తప్పకుండా అందరికీ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి దోష నివారణ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఎందుకంటే
సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజునే వస్తుంది. మనకి అమావాస్య ఉంది. అలాగే గ్రహణం తాలూకు ఎఫెక్ట్ అనేది కూడా ఉంది. దోషం కూడా మన మీద ఉంటుందన్నమాట. ఎందుకంటే సూర్యుడు పితృకారకుడు. గ్రహణం ఏర్పడినా కూడా ఖచ్చితంగా మనం మన మనసుల్లో కావచ్చు, మన యొక్క ఆరోగ్యాల మీద కావచ్చు, మన యొక్క జాతకాల మీద కావచ్చు, ఖచ్చితంగా దీని యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది. ఈసారి గ్రహణం అనేది సింహరాశిలో సంభవిస్తుంది కాబట్టి సింహరాశిలో ఉన్నటువంటి వారికి విపరీతమైనటువంటి సమస్యలు అయితే రాబోతున్నాయి. ద్వాదశ రాశులలో ఈ సూర్యగ్రహణం అనేది సింహరాశి మకా నక్షత్రంలో ఏర్పడుతుంది. కాబట్టి సింహరాశి వారికి సూర్యగ్రహణం అనేది అంత మంచిగా కాదన్నమాట. కాబట్టి సింహరాశి వారు జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ముఖ్యం. ఎప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆగస్టు నెల మొత్తం కూడా, అంటే ఆగస్టు 31వ తారీఖు వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ యొక్క మానసిక స్థితి కావచ్చు, గ్రహాలు మీకు వ్యతిరేకంగా మారి మీకు మనసులో విపరీతమైనటువంటి దుఃఖం, బాధ, కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, మీ మీద అనుకోని నిందలు వచ్చి పడడం, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ధైర్యం అనేది కోల్పోవడం, మీ యొక్క మానసిక స్థితి అనేది మీ యొక్క చేతుల్లో ఉండదన్నమాట. అసలు మొత్తం కూడా సర్వం కోల్పోయినట్లుగా ఒక రకమైనటువంటి వేదనకు మీరు వెళ్ళిపోవడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఉద్యోగ వ్యాపారంలో కూడా మీకు భారీ నష్టాలు అనేవి జరుగుతాయి. కొన్ని భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు మీ యొక్క జన్మ నక్షత్రంలో ఈ యొక్క గ్రహణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి సింహరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక తర్వాత జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి కన్యారాశి. కన్యారాశి వారు కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కన్యారాశి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల మీకు ఆర్థికంగా చాలా రకాలైనటువంటి నష్టాలు ఈ నెల మొత్తం కూడా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అనుకోని ఖర్చులు మీ నెత్తి మీద పడుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, వాళ్ళు మీకు దూరం అయ్యే అవకాశం, కొన్ని రకాలైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం, ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కన్యారాశి వారు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దైవనామ స్మరణ చేసుకోవడం, పూజలు చేసుకోవడం ఇట్లాంటివి చేసుకుంటే మీకు ఆ యొక్క మనసులో ఉన్నటువంటి వేదన, అంటే మీ యొక్క మనసు ఏంటంటే ప్రతి క్షణం కూడా అసలు ఏంటి ఉక్కిరి బిక్కిరిగా ఉంటుందన్నమాట. ఏ నిర్ణయం మీద కూడా మీరు కరెక్ట్గా ఉండలేరు. కాబట్టి ఇదంతా కూడా గ్రహణం యొక్క ఎఫెక్ట్ అని చెప్పేసి మీరు అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండండి. అలా ఉంటే మాత్రం మీకు తిరుగు అనేది ఉండదన్నమాట. అలాగే మకర రాశి వారు, వృషభ రాశి వారు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అష్టమంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మృత్యుగండాలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా మకర రాశి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఏంటంటే ఈ మకర రాశి వారు మానసికంగా బాగా కుంగిపోయి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే నమ్మిన వాళ్ళు మోసం చేశారనే ఒక బాధ, నాకు ఎవరూ లేరు, మేము ఒంటరి వాళ్ళము అని చెప్పేసి వీళ్ళకి ఏంటంటే జీవితం మీద ఒక రకమైనటువంటి విరక్తి, ఇట్లాంటివి అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. దీనికి కారణం గ్రహణం తాలూకా యొక్క ఎఫెక్ట్ అనేది చెప్పేసి మీరు ఈ నెల రోజులు కనుక మీ మనసు మీరు కంట్రోల్ చేసుకొని మీరు ఏంటంటే దైవనామ స్మరణ చేసుకుంటూ దైవానికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం వలన మీకు ఈ గండం ఏదైతే ఉందో అది తప్పి అప్పటి నుంచి మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ముఖ్యంగా మీరు గ్రహణం సమయంలో ఉంటే, ఇందాక మనం గ్రహణం సమయం చెప్పుకున్నాం కదండి. ఫస్ట్ 12వ తేదీ రాత్రి 9 గంటల నుంచి గ్రహణం ప్రారంభమై తెల్లవారుజామున 1:30 వరకు ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో మీరు ఏంటంటే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కానీ, ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని కానీ మనసులో జపించుకోవడం వలన మీకు జన్మజన్మల దరిద్రాలు, దోషాలు, గండాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఈ యొక్క రోజున కనీసం ఒక్కసారైనా సరే దైవనామ స్మరణ, అంటే ఓం నమో నారాయణాయ కానీ, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కానీ చెప్పుకోవడం వలన విడి రోజుల్లో 1,00,000 సార్లు ఆ నామస్మరణ చేసినటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుందనమాట. ఇంకా మీరు చెప్పాలంటే శివుడికి అభిషేకాలు చేసుకోవచ్చు. ఆ రోజు గ్రహణం రోజు కావచ్చు, గ్రహణం తర్వాత రోజైనా సరే శివలింగానికి అభిషేకాలు, శివుడు ధ్యానం, శివనామ స్మరణ, పూజలు, దైవ సన్నిధిలో గడపడం ఇట్లాంటివి చేసుకోవడం వలన మీకు బాగుంటుందన్నమాట. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు బయటకి పొరపాటును కూడా రాకూడదు. గర్భిణీ స్త్రీలు గ్రహణం రోజైతే అసలు బయటికి రాకూడదు అన్నమాట. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇప్పుడు అదృష్టం పట్టబోతున్నటువంటి రాశులలో ఆ 4 రాశులు ఎవరనేది ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి సూర్యగ్రహణం ఏర్పడే సమయం అనేది భారతదేశంలో రాత్రి సమయంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ సుతక కాల నియమాలు ఏమి ఇక్కడ మనకి వర్తించకపోయినా ఈ గ్రహణం తాలూకా దోషం అయితే మాత్రం ఖచ్చితంగా మన మీద ఉంటుంది. కాబట్టి మీకు ఈ ద్వాదశ 4 రాశుల వాళ్ళు మీకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చెప్పబోయే రాశులు, ఎందుకంటే ఏదైనా సరే మంచి చెడు అనేది ఎట్లాగైతే ఉంటుందో అలాగే మనం ఇందాక చెప్పిన రాశుల వారికి కాస్త గడ్డు కాలంగా నడుస్తుంది. కానీ ఈ 4 రాశుల వారికి మాత్రం గ్రహణం అనేది విపరీతమైనటువంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.
ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 50 ఏళ్ల పాటు మీరు మహారాజుల్లాగా వెలగబోతూ ఉన్నారనమాట. ఎందుకంటే జ్యోతిష్యపరంగా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువు ప్రత్యేక కలయిక వలన ఈ 4 రాశుల వారి యొక్క జీవితాలలో మంచి మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 4 రాశుల వారికి సూర్యగ్రహణం అనేది అత్యంత శుభ ఫలితాలను సూచిస్తుందని చెప్పేసి మన జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఈ సూర్యగ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి రాశులలో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి తులారాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారు తులారాశి వారి కిందికి వస్తారు. ఈ రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే అదృష్టం, ఐశ్వర్యం, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి సంపూర్ణ అనుగ్రహం అనేది ఈ తులారాశి వారికి చెందుతుంది. తులారాశి వారికి సూర్యగ్రహణం అనేది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీ యొక్క ఆదాయాన్ని పెంచుతుంది. ఎందుకంటే గురుడు మీకు ద్వాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు మంచిగా లాభాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీరు ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకున్నా, ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా తక్కువ పెట్టుబడితో మీరు ఇప్పుడు కనుక సమయాన్ని ఉపయోగించుకున్నట్లయితే మీకు వ్యాపారంలో మంచి అభివృద్ధి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు ఎలాంటి వ్యాపారాలు చేసినా కూడా మీకు అదృష్టమే వస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా మీకు ప్రమోషన్ రావడం, శాలరీస్ పెరగడం, అలాగే కొత్త పరిచయాలు అనేవి జరిగి వాటి వల్ల మీరు మంచిగా ఇంకా ఎదిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మీరు రాణించగలిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీరు మంచి మార్కులతోటి ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆ యొక్క గోల్ని రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి కూడా మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. మీరు విదేశీ ప్రయాణాలు అక్కడికి వెళ్ళి మంచిగా సెటిల్ అయ్యి సంపాదించుకునే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. అలాగే ఆర్థికంగా ఎవరైతే నష్టపోయి ఉన్నారో మీరు ధనం కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు ఈ మధ్య అనుకునే ఖర్చులు అనేవి నెత్తి మీద పడుతున్నాయి. దానివల్ల మీరు మానసికంగా బాగా నలిగిపోతున్నారనమాట. అయితే మీరు అవసరానికి మాత్రమే ఆ డబ్బును వాడారు కానీ ఎక్కడా వృధా ఖర్చులు చేయలేదు. ముఖ్యంగా తులారాశి వారు ఏంటంటే ఒక సొంత ఇల్లు కట్టుకునే దగ్గర ఆ గృహం కోసం ఏంటంటే ధనాన్ని నీటిలాగా ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. అయితే అది మీ మనసుకు అప్పుడప్పుడు బాధను కలిగించినా సరే మనం చేసేది మంచి పనే కాబట్టి అని చెప్పేసి మళ్ళీ మీరు సంతోషంగా ఉంటారు. అలాగే దీనివల్ల కాస్తో కూస్తో అప్పులైనా సరే దాన్ని మళ్ళీ మీరు తీర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మీ అన్నదమ్ములతో కానీ లేదా అక్కా చెల్లెలతో కానీ లేదా తల్లిదండ్రులతో కానీ లేదా నమ్మినటువంటి వ్యక్తుల్లో కానీ మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మీ మాట తీరు వల్ల మీకు నమ్మిన బంధాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త దూరం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త మాట తీరు అనేది కాస్త ఆలోచించి నిదానంగా మాట్లాడండి. మీకు తిరుగు అనేది ఉండదన్నమాట. అప్పులు ఏదన్నా ఉన్నా ఆ బాధ నుంచి మీరు బయటపడగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మీకు ఉన్నటువంటి బంగారానికి కానీ లేదా స్థలానికి కానీ భూములకు కానీ ఉన్నటువంటి మంచి రేట్లు వచ్చేటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే లేనివారు ఇలాంటివి చేసుకునే అవకాశాలు కూడా మీకు ఉన్నాయన్నమాట. ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి మీ జీవితాల్లోకి విపరీతమైనటువంటి వెలుగులు, అదృష్టం అనేవి రాబోతున్నాయి. అది చూసి మీరు చాలా సంతోషపడతారు. మీకు కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు. మీ దగ్గర ఎప్పుడూ కూడా తెల్లటి కర్చీఫ్ను కానీ లేకపోతే ఏదైనా ఒక తెల్లటి వస్త్రాన్ని కానీ దగ్గర పెట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. శుక్రవారం పూట లక్ష్మీదేవికి తెల్లటి పుష్పాలతోటి పూజ చేయండి. తెల్లటి పాలతోటి చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించి తెల్లటి పుష్పాలతో లక్ష్మీదేవికి అమ్మవారికి పూజ చేయండి. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా పూజించినా కూడా మీకు ఇంకా అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది. అలాగే గ్రహణం తర్వాత రోజు కూడా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయడం, శివనామ స్మరణ చేయటం, అలాగే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం వలన కూడా మీకు ఉన్నటువంటి అదృష్టం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. ఏది గ్రహణ సమయంలో మీ యొక్క ప్రత్యేకంగా ఓం నమః శివాయ అని కానీ ఓం నమో నారాయణాయ మంత్రాన్ని కానీ జపించడం వలన మీకు ఉన్నటువంటి అదృష్టం అనేది శాశ్వతంగా అవుతుంది. కాబట్టి తులారాశి వారు ఒక సూర్యగ్రహణం అనేది అనుకూలంగా ఉంది. మీరు ఎన్నడూ చూడనంత అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, శుభవార్తలను వింటారు. వివాహాలు కాని వారికి కూడా మంచి వివాహం జరగడం, సంతానం లేని వారికి కూడా సంతానం కలగడం, ఆరోగ్య పరిస్థితి అనేది కూడా కుదుటపడడం, ఇట్లా మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయన్నమాట. ఇక ఈ గ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి రాశులలో 2వ రాశి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి
రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. విశాఖ నక్షత్రం 4వ పాదం, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు వృశ్చిక రాశి వారి కిందికి వస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి కూడా గ్రహణ కాలం అనేది అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి మీరు ఇప్పటి నుంచి ఏదైతే వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో మీకు ఇది అనుకూలమైనటువంటి సమయం అయితే మీరు వ్యాపారాలు చేసేటప్పుడు పెట్టుబడులు అనేవి ఎక్కువగా పెట్టకుండా బాగా తక్కువ పెట్టుబడితో మీరు ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసుకోండి. అంటే టీ కొట్టు బిజినెస్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న కూరగాయల బిజినెస్ ఏదైతే ఉంటాయో మన సొంత పని ఏదైనా టిఫిన్ బిజినెస్ కానివ్వండి, తక్కువతో మీరు స్టార్ట్ చేసుకున్నట్లయితే కనుక అవి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి పెడితే దానివల్ల ఆ వ్యాపారం అనుభవం అనేది కూడా మీకు లేకపోవడం వల్ల నష్టాలు జరిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అది మీరు కుటుంబ సభ్యులతో ఒక్కసారి కూర్చొని ఆలోచించుకొని స్టార్ట్ చేయండి. అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తే మాత్రం మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఇప్పటి నుంచి మీకు వ్యాపారంలో ఉన్నటువంటి ఆ యొక్క నష్టాలు, ఆ యొక్క అడ్డంకులు అట్లాంటివన్నీ కూడా తొలగిపోవడం, శత్రువులు మిత్రులుగా మారి మీకు ఇప్పటి నుంచి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. మీకు పెట్టుబడులు లాభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా మీరు చేసే ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం, మీ బాస్ దగ్గర నుంచి మంచిగా పొగడ్తలు రావడం, నలుగురి దగ్గర కూడా మంచి గౌరవ మర్యాదలనేవి కూడా పెరగడం, మీకు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలగడం, వివాహం కాని వాళ్లకు వివాహం, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం, మీ యొక్క ఆరోగ్య స్థితి నుంచి మీరు బయటపడి ఆరోగ్యం అనేది మీకు కంట్రోల్లోకి రావడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. మీకు ఈ అదృష్టం అనేది ఎప్పుడూ కూడా శాశ్వతంగా నిలబడి ఉండాలి అంటే మీరు ఏం చేస్తారంటే మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి వడల మాలను సమర్పించండి. ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళండి. వడల మాలనైనా సమర్పించవచ్చు, లేకుంటే తమలపాకుల మాలనైనా సరే మీరు సమర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి రాహు, కేతు, కుజ, శని దోషాలు ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీకు కుదిరితే ఈ చిన్న పరిహారం అనేది చేయండి. మీకు వచ్చేటప్పటికి గురువారం, శుక్రవారం అనేవి మంచిగా కలిసి వస్తాయి. మీరు నలుపు రంగు వస్త్రాలు అనేవి ఎక్కువగా ధరించొద్దు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు కూడా ఈ గ్రహణం రోజున బయటికి వెళ్ళకపోవడం ఇట్లాంటివి మీరు ప్రత్యేకంగా ఏమీ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కాకపోతే గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం రోజు, గ్రహణం తర్వాత రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ, విష్ణు ఆలయానికి కానీ వెళ్ళేసి శివాలయానికి వెళ్తే శివాభిషేకాలు లేదా ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని జపించడం వల్ల కూడా మీకు ఇంకా అదృష్టం అనేది రెట్టింపయ్యే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఇక ఈ గ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి రాశులలో 3వ రాశి వచ్చేటప్పటికి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం అనేది విపరీతమైనటువంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి 1 కాదు, 2 కాదు, ఏకంగా 50 సంవత్సరాల పాటు మిథున రాశి వారిది రాశి చక్రంలో 3వ రాశి. వీరికి అధిపతి బుధుడు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, అలాగే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వాసు నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ మిథున రాశి వారి కిందికి వస్తారు. ఈ మిథున రాశి వారు కూడా ఇన్నాళ్ళ నుంచి ఎన్నో రకాలైనటువంటి మానసిక ఒత్తిళ్లతోటి, అనారోగ్య సమస్యలతోటి, ఆర్థిక సమస్యలతోటి ఎంతగానో నలిగిపోతూ ఉన్నారు. కానీ ఇన్నాళ్ళ నుంచి మీరు పడ్డటువంటి ఆ యొక్క ఒత్తిడి నుంచి, బాధల నుంచి, ఆ యొక్క గడ్డు కాలం నుంచి ఇప్పటి నుంచి మీకు ఉపశమనం అయితే దొరకబోతుంది. ఇప్పటి నుంచి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీ యొక్క మనసు ప్రశాంతంగా మారుతుంది. గ్రహాల వ్యతిరేకత వల్ల ఇన్నాళ్ళు కూడా మీకు ఎంతగానో నరకం అనుభవించారు. కానీ ఇప్పుడు గురువు మీకు దశమ స్థానంలో నడుస్తున్నాడు. కాబట్టి ఇప్పటి నుంచి మీకు అంతా కూడా అదృష్టం, ధైర్యం పెరుగుతుంది. మీలో తపన, ఆశ ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతాయి. మీరు కొత్తగా ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకున్న ఆసక్తిగా ఉంటే అట్లాంటివి కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి. ఎందుకంటే మన 4 విషయాలలో ఆసక్తిగా ఉంటే అందులో ఒక్క విషయమైనా సరే మీకు బాగా కలిసి వస్తుంది. అంటే మీరు మంచిగా వ్యాపారం చేయడానికి, జీవితంలో మీరు మంచిగా అభివృద్ధి చెందడానికి, మీకు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి, నూతన వ్యక్తులతో పరిచయాల వల్ల కూడా వాటి వల్ల కూడా మీకు మంచిగా లాభాలనేవి గడించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఖర్చులు ఎక్కువైనప్పటికీ కూడా అంటే పాత నీరు ఎలాగైతే పోయి కొత్త నీరు వస్తూ ఉంటుందో మీకు ఖర్చులు పోయినా కూడా ఇప్పటి నుంచి డబ్బు అనేది బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే మీరు వ్యాపారాలు స్టార్ట్ చేసేటప్పుడు కాస్త తక్కువ పెట్టుబడితో అనేది స్టార్ట్ చేయండి. ఇలా ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అలాగే విద్యార్థులు కూడా మంచి పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటి నుంచి మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. వివాహాలు కాని వాళ్లకు వివాహం త్వరలోనే జరగడం, అలాగే సంతానం లేని వారికి కూడా మీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు.
మీకు కూడా ధనయోగం అనేది ఖచ్చితంగా కలుగుతుందనమాట. కాబట్టి మీరు చక్కగా ఇలా చేసుకోండి. మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. మిథున రాశి వారికి గణపతి అంటే వినాయకుడి యొక్క ఆరాధన అనేది చాలా బాగా కలిసి వస్తుంది. మీరు ప్రతి బుధవారం కూడా గణపతి యొక్క ఆలయానికి వెళ్ళి పూజ చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి జాతక దోషాలు ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి పోతాయన్నమాట. ఎందుకంటే మీ ఈ రాశి అధిపతి బుధుడు కాబట్టి బుధవారం రోజున మీకు గణపతి ఆరాధన అనేది బాగా కలిసి వస్తుంది. మిథున రాశి వాళ్ళు మీరు చాలా చాలా అదృష్టవంతులండి. మిథున రాశిలో పుట్టడం అంటే మామూలు విషయం కాదు. మనకు ఎంత పెద్ద పూజ చేసినప్పటికీ కూడా తొలి పూజ మనం గణపతిగా చేస్తూ ఉంటాం. అలాంటి గణపతి యొక్క ఆరాధన అనేది మీ జీవితంలోకి విపరీతమైనటువంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి చక్కగా అలా గణపతిని ఆరాధించుకోండి. అలాగే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే సోమవారం పూట శివాలయానికి వెళ్ళి శివారాధన కూడా చేసుకోండి. శుక్రవారం రోజు లక్ష్మీ ఆరాధన చేసుకోవడం వలన మీకు లక్ష్మీ కటాక్షం అనేది త్వరగా కలిగి మీ జీవితంలో ఉన్నంతగా మంచిగా ఐశ్వర్యాన్ని సంపాదించుకొని అదృష్టాన్ని సొంతం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కలిసి వచ్చే రోజు అయితే బుధవారం. ఈ సూర్యగ్రహణం తాలూకా అదృష్టం పట్టబోతున్నటువంటి రాశులలో 4వ రాశి వచ్చేటప్పటికి మేషరాశి. మేషరాశి వారికి రాశి చక్రంలో మొదటి రాశి వీరికి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారికి మేషరాశి వారి కిందికి వస్తారు. మేషరాశిలో పుట్టడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే మేషరాశి వారు చాలా చాలా అదృష్టవంతులు. వీరి జీవితంలో భాగస్వామి తరపు నుంచి వీరికి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. అంటే భాగస్వామి విషయంలో వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళ యొక్క పూర్తి ప్రేమ అనురాగాలు అనేవి వీరికి చెందుతాయి. కాబట్టి భాగస్వామి విషయంలో ఎలాంటి దుఃఖం అయితే మాత్రం వీరికి జీవితంలో ఎప్పుడూ కూడా కలగదు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ అవి వెంటనే తొలగిపోతాయి. ఇంకా మేషరాశి వాళ్ళు మీరు ఏంటంటే ఇంకొంచెం కోపం, తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మీరు కాస్త రెండింటిని గనక కంట్రోల్లో ఉంచుకోగలిగితే మీరు శత్రువుల సమస్యలు అనేవి ఉండవు. మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు సాయంత్రం పూట నువ్వుల నూనెతో కానీ, ఆవు నేతితో కానీ ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంకా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అంటే మీరు 7 శనివారాల వ్రతం చేసుకోవడం కానివ్వండి, లేదా శనివారం పూట వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించి దీపాలు వెలిగించడం కానీ ఇట్లాంటివి చేసుకోవడం వలన కూడా మీ యొక్క అదృష్టం అనేది ఇంకా రెట్టింపు అవుతూ ఉంటుంది. మీ జాతకంలో కుజదోషం అనేది తగ్గి మీకు ఇంకా గురుబలం అనేది అదృష్టం అనేది ఇంకా పెరిగి మీకు గ్రహణం వల్ల ఏర్పడుతున్నటువంటి అదృష్టం అనేది శాశ్వతం కావాలంటే మీరు చిన్న పరిహారం చేసుకోండి. మీరు ఎవరైనా పేదవాళ్ళకు కానివ్వండి, లేకపోతే బ్రాహ్మణులకు కానివ్వండి, ఎర్రటి కందిపప్పును కానీ, బెల్లాన్ని కానీ, అలాగే గోధుమలు, నువ్వులు ఇట్లాంటి వాటిని కనుక దానం చేసినట్లయితే మీరు దానం చేయటం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి గురుబలం అనేది బాగా పెరుగుతుంది. అలాగే కుజదోష నివారణ కూడా జరుగుతుందనమాట. అంటే ఎర్రటి కందిపప్పు కానివ్వండి, బెల్లం కూడా మనకు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి సమస్యలు సంఖ్య అనేది మీకు తగ్గి ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశాలు అనేది ఉంటుందన్నమాట. అలాగే మీరు ఇంట్లో కూడా ఇందాక మనం చెప్పినట్లుగా దీపారాధన చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సోమవారం పూట శివాలయానికి వెళ్ళి శివారాధన చేయటం వల్ల కూడా మీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉండి మీకు ఎప్పుడూ కూడా బాగుంటుంది. మీకు ఏంటంటే ఈ మధ్య కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అంటే మోకాళ్ళ నొప్పులు రావడం, లేదా ఓవర్గా బరువు పెరిగిపోవడం కానివ్వండి, దానివల్ల కొన్ని రకాల గర్భసంచి సమస్యలు, ఇలా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మీరు ఏంటంటే కొంత శారీరక వ్యాయామం, ధ్యానం చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం వల్ల కూడా మీకు ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. ఇప్పటి నుంచి అయితే మాత్రం మీరు ఆర్థికంగా మంచిగా పుంజుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. మీకు స్థిరాస్తులు పెరిగే అవకాశం, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశాలు కూడా మీకు ఉంటాయన్నమాట. అంటే వ్యాపారస్తులు కూడా ఇప్పటి నుంచి వ్యాపారాలు ఏవైనా మొదలు పెట్టాలి అనుకున్నా కూడా అనుకూలమైనటువంటి సమయం. ఉద్యోగస్తులకు కూడా శాలరీస్ పెరుగుతాయి, మంచిగా ప్రమోషన్ వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా ఈ యొక్క కళ నిజమవుతుంది. మంచి అనుకూలమైనటువంటి సమయం. వివాహం కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి కూడా వివాహ యోగం, సంతాన భాగ్యం అయితే కలుగుతుంది. ఇలా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇలా ఈ 4 రాశుల వారికి సూర్యగ్రహణం అనేది మీ జీవితంలోకి ఏకంగా 50 సంవత్సరాల పాటు తిరుగులేని అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అన్నమాట. కాబట్టి మీకు పట్టే అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండండి. ఆ దైవాన్ని తలుచుకుంటూ, దైవనామస్మరణ చేసుకుంటూ, దైవ సేవ చేసుకుంటూ మీ యొక్క పనుల మీద మీరు శ్రద్ధ పెట్టండి. మీకు తిరుగులేని అదృష్టం అనేది ఎప్పటికీ కూడా మీకు వచ్చిన అదృష్టం అనేది శాశ్వతంగా నిలబడిపోతుందన్నమాట. అలాగే మనం జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి రాశులు వాళ్ళు చేయాల్సినటువంటి పరిహారాలు కూడా చెప్పుకున్నాం కదండి.
మీకు అర్థం కాకపోతే జాగ్రత్తగా ఇంకోసారి వినే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మనకి ఈ గ్రహణం వల్ల కొంచెం నష్టం వచ్చే రాశుల వారి గురించి చెప్పాను. అదృష్టం వచ్చే రాశుల వారి అందరి గురించి కూడా చెప్పానన్నమాట. ఇక మిగిలిన రాశుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి మధ్యలో అంటే మనం చెప్పుకొని రాశులు ఉన్నాయి కదా! వాళ్ళకి మధ్యంగా ఉంటుంది. వాళ్ళకైతే మాత్రం పెద్దగా నష్టము లేదు, లాభము లేదు. మీరు కూడా ఇలాంటి దైవనామ స్మరణ చేసుకుంటూ కొన్ని దోష నివారణ పూజలు చేసుకుంటే మీకు కూడా బావుంటుందనమాట. ఇట్లా ద్వాదశ రాశులు ఈ 4 రాశుల వారికి విపరీతమైనటువంటి అదృష్టం అయితే పట్టబోతుంది. అలాగే వారికి ఇబ్బంది కలిగే రాశులు కూడా చెప్పాము కదా! వాళ్ళు కూడా ఈ పరిహారాలు చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదనమాట. అర్థమైంది కదా! మన వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా దయచేసి మీలాంటి నలుగురు మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వడం కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ మీరు లైక్ చేయండి. లైక్ చేస్తేనే కాస్త మీలాంటి నలుగురికి చేరే వాళ్ళు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. గుర్తుపెట్టుకుని లైక్ చేసినప్పుడు కామెంట్ బాక్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ని కూడా యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. కామెంట్ బాక్స్లో భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ ధనలక్ష్మీదేవి అయిన మహా అని కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.